అబ్బాయి ఫ్రేమ్ రెడీ చేసుకో, ఓకేనా? ఏంది జుట్టా? అదంతే, కోడిపోచ్చు. నువ్వు ఎన్నిసార్లు చూసినా అట్టే ఉంటుందిరా స్వామి. నువ్వు బాగలేదంటే దానికే ఉందా? నువ్వు కెమెరా సక్రమంగా చూసుకో, మమ్మల్ని కాదు చూసేది, సరేనా? ఊరికినే మేకప్ ఏంది? ఒరిజినల్ ఫేస్ పెడితే దాని అంత అందం ఇంకొకటి ఉండదు, నీకు తెలియదుమా. అదే చెప్పేది, అందుకని జాగ్రత్త చేసుకో. రెడీయా? ఏందప్పో మరా, యూట్యూబ్ కష్టాలు ఊరికి రాకూడదురా. ఛానల్లో కూడా పెట్టి నీకు దాని మీదే చేస్తుంటే ఏందో నాకు అర్థం కాదు. ఇప్పుడు మనం పెడితే ఏమో ఏదన్నా ఒకటే, దానికి 1000-2000 వ్యూస్ తప్పితే అవి రావటం. ఒక్కొక్కడు మనం ఎంత కష్టపడి ఎంత చేసి ఎరగదీసి మనం పెట్టినా కూడా రావటం 2000-3000 తప్పితే. ఒకడు 2 అడుగులు కూడా ఉండదు ఆ గోడ హైటు. ఆ గోడ ఎక్కి అవతలకు దూకితే దానికేందో మిలియన్స్ వ్యూస్ అంట. గోడ ఎక్కి దూకి 2 అడుగులు కూడా మేము దూకలేమాడా, మేము చేయలేమయ్యా. అట్ట కాదు, చాలా అమ్మాయి ఆ మిది మీద ఉంటుంది, ఈయన ఈడ కింద నుంచి కింద చూస్తుంటాడు అనమాట. ఆయన ఆ పెట్టిన దానికి ఎవడో పెట్టేస్తాడు దాన్ని. ఎవడు ఏ పని పాట లేనోళ్ళు మొత్తం యూట్యూబ్ ఛానల్లే పెడుతున్నారు. వాళ్ళకేమో 1000 వ్యూసా, మాకేమో 2000-3000 వ్యూసా. ఏంది ఆడన్నా ఒరే పేడ, ఒక కాలికి పేడ అయితే ఒకడు తుడుచుకుంటుంటే దాన్ని తీసి పెడితే వ్యూస్ 1.9 మిలియన్ వ్యూస్, 2.9 మిలియన్ వ్యూస్. ఏడు లేవు, 1000-2000 ఓన్లీ. కొంచెం మా ఛానల్ కూడా చూడండి స్వామి. ఏంది స్వామి ఇది? అది కాదు, మేము మనుషులం కదా, మాది యూట్యూబ్ ఛానల్ కదా. నేను ఇప్పుడు ఎంత మంచి ప్రోగ్రాం చేస్తున్నాను నేను, మీరు చూడటంలా? మీరు చూసినప్పుడు ఆ వ్యూవర్షిప్ కూడా పెరగాలి కదా. ఏందో నాకు నేను చెప్పుకోవడం చెప్తే ఏమి ఇది, ఈ కష్టాలన్నీ ఎవరు వింటారులే కానీ. సరే రే, ఓకే కదా. ఇప్పుడు ఒక సాడ్ సాంగు, మేము పాట పాడేటప్పుడు ఆ చెట్టు మీద జూమ్ బావాలి, జాగ్రత్త చెప్తున్నా, ఓకేనా? ఎందుకంటే కరెక్ట్గా యాప్ట్గా దొరికింది, పార్కులో ముళ్ళ చెట్టు. ఓకే, దీన్ని ఎలివేట్ చేయాలి మనం. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రావాలి దీనికి, జాగ్రత్తగా పెట్టు. సుడిగాలిలో నది ఏంద్రా నవ్వుతావా? కుక్క అవతల తరం పడలేదాన్నా? ఏం చేస్తుంటావా? సంకనాకుతుంటా నువ్వా? ఒక కెమెరా కదా, అన్ని చూసుకోవాలా. రెడీ పెట్టుకో. 3 పోయింది కదరా. సుడిగాలిలో తరువురా దాన్ని. ఏందిరా నువ్వు దాన్ని తరువురా? ఎట్ట టైం వేస్ట్ అయిపోతే ఏం చేయాలి నువ్వు? నీకేనా కాఫీ అంటావు, మళ్ళీ టిఫిన్ అంటావు, మళ్ళీ మధ్యాహ్నం భోజనం అంటావు, సాయంత్రం మళ్ళీ నాకు కదా ఎడా దాని తరువాత నువ్వు పోవే, దండం పెడతా, పోవే నువ్వా. ఏందిరా మన గొంతు అట్టుందా ఏందా? సరేలే పా. ఓకే, నువ్వు జురే ఇదో చెట్టు మీదకి జూంబో. ఓకే, సుడిగాలిలో దీపం కడవరకు తా వెలుగునా, సుడిగాలిలో దీపం. జూమ్ చేసుకోరా, బాగా జూమ్. సుడిగా ఒక్క నిమిషం ఉందా, కృష్ణాడికి ఫోన్ చేసి తన యూట్యూబ్ ఛానల్ సంగతి ఆయనకి బాగా తెలుసు, ఏమైనా డెవలప్మెంట్కి చెప్తానేమో. నమస్తే మావా, ఏడుండవా? యాదాపాలెంలోనా? నేను యాదాపాలెంలోనే ఉన్నానా? యాదాపాలెంలో ఏడా? అవును, పార్క్ ఉంది.
లోపల ఆ దగ్గర వచ్చా. నేను పార్క్ లో ఉన్నానా, నేను నీకే ఫోన్ కొడుతున్నా. ఒరే ఒరే మామ ఒకరు తొందరగా రా, మా యూట్యూబ్ ఛానల్ ఎట్లా డెవలప్ చేయాలి, ఒకరు నాకు గైడెన్స్ చెప్తావా? ఈ పార్క్ లోనే ఉన్నా, తొందరరా. ఒరే ఏడే ఉన్నాడంట, వచ్చేస్తాడులే. నువ్వు తీసుకుంటున్నాడు, లోపల వస్తే కలుసుకుంటాడు. సుడిగాలిలో నా దీపం కడవరకు మావా రా రా రా. ఏంది ముళ్ళ చెట్టుకి ఆకులు బేగితే పాట పాడుతా ఉన్నావా? ఏం బేకాల ఆకులు బేకక, క్లారిటీగా చెప్పు. ఇదే అయిపోయింది మన బతుకు. ఏంది క్లారిటీ? ఏంది ఆకులు? అదే నేను చెప్పింది. ఏంది ఫోన్ చేసావు, రమ్మన్నావు, ఏంది విషయం? ఏముంది మా, ఈ ఛానల్ ఒకటి పెట్టావా, కష్టాలు కష్టాలు కాదు. మనకేమో 1000 2000 వ్యూస్ అయ్యి అంతే, అయ్యి తప్ప రావటం. ఇంత ఎరగదీసి నువ్వు చేసినా అయ్యి అంతే వస్తున్నాయి. ఇప్పుడు దాన్ని ఏంటంటే డెవలప్ చేయాలి మామ. దానికి నీ ఐడియాస్ గైడెన్స్ తీసుకుందామని ఫోన్ చేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి పాటలు ఆపు, అప్పుడు జరుగుతాయి. గోల్డెన్ హిట్స్ మామ. అయ్యా ఎటువంటి పాటలు ఆపు? గోల్డెన్ పాట బాగానే ఉందరా, వెనక ముళ్ళ చెట్లు ఏంది పెట్టుకుని మేము చూస్తారా? అవును, అదే ట్రెండింగ్ వస్తుంది కదా, ముళ్ళ చెట్లు పెట్టింది. అలా ముళ్ళ చెట్టు ట్రెండింగ్ వస్తుంది పాటే. సరే అంటే ఓకే, అంటే ఆ పాటకి చెట్టుకి యాప్ట్ ఉంటుంది, అది పెట్టాము. అక్కడ వద్దంట, వెనక చెట్టు ఎట్టున్నా పాట రెడీగా ఉన్నా అటు పాడితే చూస్తారాడ. ఇంక ఈ చెట్టు పెట్టి నేను నీకు కావలసింది టట్టడన్ నా దగ్గర ఉంది. ఇది 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 ట్రెండింగ్ అంటే ఎట్టుంటేనే చూస్తారాడ. సంబంధం ఉండకూడదు, ముళ్ళ చెట్టు పాటకి సంబంధం ఉండదు, అట్టుంటేనే చూస్తారాడ. ఇదొకటి నువ్వు పాడే పాటకి చేసే చేసే సంబంధం లేకుండా ఉండి చూస్తారాడ. ఓకే, దానికి నేను ఉండ. మురళీకృష్ణారెడ్డి ఆల్వేస్ విత్ యూ. అదే కదా నా భయమా, అదే అదే నా ధైర్యం అని చెప్ప మావా. నువ్వు ఉండవనే ధైర్యంతో దిగా నేను 2 ఏళ్ల నుంచి పోతా ఉంది. ఇప్పుడు కొంచెం కూడా రాలా. కొంచెం గైడెన్స్ ఈ మావా, ఎట్లా చేయాలా? నేను వచ్చా ఇంకా బాదు, నీ ఛానల్ డెవలప్ చేసే బాధ్యత నాది. ఓకే, మురళీకృష్ణారెడ్డి ఆల్వేస్ విత్ యూ, విత్ మీ అంతే కదా మావా. రేపు షూట్ పెట్టుకుంటున్నా, మంచి కాన్సెప్ట్ అనుకున్నా. దీనికి ఇప్పుడు ఒకటి మావా, ఎక్కడ లొకేషన్ పెడితే బాగుంటది? ఆ లొకేషన్ అందమైన లొకేషన్ ఒకటి కావాలి. ఒకటి ఉంది, మైపాడ్ రిసార్ట్స్, అది పెట్టేద్దాం. అదే మా చెన్నై అయింది కాదు, మైపాడ్ రిసార్ట్స్ పెట్టేస్తాం అన్నావు. అది మా చెన్నై అయింది, అదేమన్నా చిన్న ఆయన పెద్ద ఆయన కాదు. యూట్యూబ్ లో గ్రాండ్ కనపడాలన్నా పడలేదా? గ్రాండ్ కనపడితే చూస్తారాడా? కనపడాలా, కానీ అది వాళ్ళు ఈ పడలేదని మనగా. ఎందుకు డబ్బులు ఇస్తే? ఇప్పటికే ఛానల్ పెట్టరు 2 ఏళ్లలో 6 లక్షలు 7 లక్షలు అయిపోయింది మా డబ్బులు. 6 లక్షలు అయిపోయింది, 10,000 పెడితే వచ్చేస్తున్నారు రిసార్ట్. 10,000 అంటే నేను కాబట్టి. మిగతా వాళ్ళు అయితే వాళ్ళకి ₹1,00,000 దగ్గర తీసుకుంటారు. అది లొకేషన్ పెట్టేసుకుందాము. లొకేషన్ సంగతి వదిలేసి ఇంకేం కావాలి చెప్పు. 10,000 ఇంకేం కావాలంటే ఏ నుంచి ఆడ పోవాలి. మనం మైపాడు పోవాలంటే ఎట్ట పోవాలా? మనం ఇంకా స్కూటర్ లోనే పోవాలి. స్కూటర్ లో ఎవడన్నా పోతాడా? నీ ఛానల్ అది గ్రాండ్ గా ఉంటున్నావు, స్కూటర్లు పోతే ఎంత అసహ్యంగా ఉంటది. నడిచిపోతే ఇంకా అసహ్యంగా ఉంటది. నడిచేవారు బొమ్మన్నారా? కారు లో పోదాం. నీకున్న కారా? నాకేడుంది, ఆడోళ్ళ టాక్సీలా. ఇంకా 32,000 పెట్టాలి అయితే. అంతే, మళ్ళీ దానికి డబ్బులు కావాలి లేదంటారు. ఇప్పుడు మారితే డిజైర్ కార్ ఏదో ఒకటి పెట్టినా కూడా డబ్బులు అయిపోతాయి. 7-8 వేలు అడగడా ఒక రోజుకి అయినా. మరి వాడు కారు పెడతాడు, అడగ డబ్బులు అడగతాడు ఖచ్చితంగా. మారుతి పెడదాం అయితే. మారుతియా? తలకాయ ఉంది నీకా? యూట్యూబ్ ఛానల్ ఇది వ్యూస్ పెరగాలన్నా పడలేదా? గ్రాండ్ గా ఉండాలన్నా పడలేదా? పెరగాలి. మరి ఆడి పెట్టేద్దాం. ఏందిరా నువ్వా ఆడి వాడి వేడి అంటావు? ఇప్పుడు ఆడి కారు పెట్టాలంటే ఎంత వద్దా? ఎంత 10,000కి అంతే వచ్చేస్తుంది. 2,000 అని తేడా. ఏంది 2,000? అదే 7-8 వేలు అది అవుద్ది, ఇది 10,000 అవుద్దా? అంతే. ఆడి యూట్యూబ్ ఛానల్ పెరగాలంటావు, ఆడి పెడితే దాంట్లో పోయి దిగితే విషయం వేరే అసలు. అంతేనంట. యూట్యూబ్ ఛానల్ పెరగాలి కదా. మురళీకృష్ణారెడ్డి ఆల్వేస్ విత్ యూ, అది గుర్తుపెట్టుకో. నేనుండా. అంతేనంటావు. ఇంకేం కావాలి చెప్పు. అయిపోయా? 2 అయిపోయింది మావా. ఇవన్నీ ఖర్చు ఎక్కువ పెట్టి పనులే చేస్తే అట్ట. రిసార్ట్స్ అంటివి, మళ్ళీ కార్ అంటివి,
ఎట్ట మావా యూట్యూబ్ ఛానల్ నీకు వ్యూస్ పెరగాలన్నా పడలేదా? పెరగాలి అందుకు చెప్పేది నేను. మావా ఎండ పడుతుంది కానీ గ్లామర్ తగ్గిపోద్ది నాకు. అవతల పోయి మాట్లాడుకుంటా. ఏమైనా మావా కరెక్ట్. ఆ మాత్రం రాకపోతే హీరోకి గ్లామర్ కుదరదు. మావా ఇప్పటికన్నా నా హీరోయిజం గుర్తించావు మావా. నువ్వు ఎందుకు ఆమెతో నిలగుతున్నావు? దేనికే నిలగుతున్నాను నేనా? ఫోజు పెట్టాను రా స్వామి. నేను నీలిగాను నేనా? అది పోదు అంటారు దాన్ని. ఇట్లా చేసుకోరా యూట్యూబ్ ఛానల్ సంఘం నాగించుకుంది నువ్వు. నేను చెప్పేది చెయ్యి, తగ్గించు. సరేగానా? ఇప్పుడు మనకి నేను రాసుకున్న స్క్రిప్ట్ టోటల్ గా లేడీ ఓరియంటెడ్, లేడీ ఆర్టిస్ట్ కావాలి మనకి. ఇప్పుడు లైన్ లోకి వచ్చామావా. ఇంత ముందు యూట్యూబ్ ఛానల్ నీ ఛానల్ ఎప్పుడు లేడీ ఉన్నారా? లేదు. ఇప్పుడు చూడు ఏ ఛానల్ లేడీస్ వాళ్ళు ఊరినట్టు ఒక కొంగు అటన్నా సరే ఆడుకెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు లైన్ లోకి వచ్చావు. నువ్వు లేడీ పెట్టుకున్నావు అనుకో, నువ్వు ఆడుకో పోతావు. నేను ఆడుకో బాబళ్ళ ఛానల్ పంపించు పైకి. నేను చెప్పే ఛానల్ గురించేరా. లేడీ ఆర్టిస్ట్ తెలిసిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? మురళీకృష్ణారెడ్డి ఆల్వేస్ విత్ యూ. నాతో చాలా మంది మాట్లాడతాయి. మాట్లాడు లేడీ ఆర్టిస్ట్. హాయ్ డార్లింగ్, గంటకని తీసుకుంటా? ఏంద్రా నువ్వు గంటకని తీసుకుంటాను అడుగుతావేంద్రా? ఎన్ని రోజుకు కావాలా? కాదురా స్వామి, ఎవరన్నా ఇంటి తంతారా మైన పట్టుకుని ఆడపడిని పట్టుకొని గంటకని తీసుకుంటావు రోజుకని తీసుకుంటా? పేమెంట్ గురించి మాట్లాడుతుండా. ఓ ఆమెకి పేమెంట్ దా? మాట్లాడు మనం ఇంకేది అనుకున్నా ఆయన. డార్లింగ్ ఇగో ఏదో గంట 2 గంటలు ఉంటది, ఇది రోజు మొత్తం ఇచ్చి అదే రేటా? ఓకే అలాగే డన్. వచ్చేసి చెప్తా నేను లొకేషన్ చెప్తాను. మాట్లాడు మామా. నీకు ఛాన్స్ దొరికింది. ఏంది? ఆ అమ్మాయి గంటకని రోజుకి ఒకే రేట్ అంట. నువ్వు గంట వాడుకుంటావో రోజు వాడుకుంటావో నీ ఇష్టం. ఇంకా ఇప్పుడు ఎంత? ఇంకా 10,000 మళ్ళీ అంతే. అదే 10,000 ఆడ తగ్గటం లేదు నువ్వా? అదే అంతే. సరే ఓకే. లేడీ ఆర్టిస్ట్ ఓకే కదా? లేడీ ఆర్టిస్ట్ సెట్ అయిపోయింది. ఇప్పుడు కెమెరామెన్ కావాలి కదా, మన సందీప్ పెట్టేస్తాం. సందీప్ నీ యూట్యూబ్ ఛానల్ వ్యూస్ పెరగాలన్నా పడలేదా? పెరగాలనే కదా ఎంత ప్రయత్నం చేసేది. ఇన్ని సంవత్సరాలు పెట్టుకుని ఏమైనా పెరిగినాయా? కెమెరామెన్ ముఖ్యం. వాడు విజువల్స్ కనిపెట్టాయంటే ఆ విజువల్స్ కనపడితే అటా వ్యూస్ పెరిగిపోతాయి. అంతే అంతేనంట. అంతే. కెమెరామెన్ ఇంపార్టెంట్. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారు. దాంట్లో మనవాడు ఒకడు ఉన్నాడు, వాడితో మాట్లాడతాను. బ్రో హాయ్ బ్రో. ఎక్కడ? ఏనేది బ్రో, మా ఫ్రెండ్ ఒకడు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాడు. దాన్ని కొంచెం డెవలప్ చేసుకోవాలంట. దానికి నువ్వైతే బాగుంటది, విజువల్స్ బాగుంటాయి కదా అని చెప్పాను. ఎంత తీసుకుంటావు? లేదులే 10,000 తీసుకో. ఓకే డన్. ఓకే డన్. ఇబ్బంది. ఓకే రైట్. ఏంది నేను కూడా 10,000 తీసుకునేదా? 7,000 అన్నాడు మావా. లేదులే 10,000 తీసుకోమని చెప్పానా? నీదేమో నలిగిందా? ఆయన 7,000 అన్నప్పుడు నువ్వు 10,000 అని చెప్పడం ఎందుకా? నువ్వు హీరో కదా, నీది బాగా చూపించబడ్డా. నాదేంది చూపించేది? ఆయన ఫేస్ ఫేస్ చూపించు. 10,000 కదా మా 12,000 ఇబ్బంది లేదు, పెట్టేసుకో. మంచి కెమెరామెన్ కదా. సూపర్. అంతే, ఆలోచన లేదు ఇంకా. ఓకే. ఇప్పుడు కాస్ట్యూమ్స్ ఎవరు తెచ్చుకోమని చెప్పేస్తాం మనం. ఎందుకు తెచ్చుకుంటారా? ఏమా కాస్ట్యూమ్స్ ఎవరు తెచ్చుకుంటే గోషిపాతలు తెచ్చుకుని పెట్టి తీయేస్తా నువ్వా? ఏంది గోషిపాతలు ఎవరు తెచ్చుకుంటాడు? ఇప్పుడు కాస్ట్యూమ్స్ ఎవరు పెడితే ప్యాంట్లు చొక్కాలు కూడా ఉండవు వాళ్ళ దగ్గర. ఏంది మామూలు వాడు చెప్తావా? ప్యాంట్లు చొక్కాలు లేవు ఇప్పుడు, అంత బ్రాండెడ్ వాడుతుంటే అందరూ. నువ్వేంది? సినిమా అన్నా యూట్యూబ్ అన్నా వాళ్ళు 2 వేసుకోవచ్చు. కట్రాయి రోడ్డు లోపల పైన ఒకటి వేసుకోవచ్చు. మిగతా మనం ఇయ్యాలా? లేడీ అంటున్నావు, వైట్ శారీ కావాలంటాడు. ఆమె దగ్గర ఉంటది వైట్ శారీ. తెచ్చి ఇవ్వండి. ఏంది డబ్బులు ఇచ్చేది కాక, రెమ్యునరేషన్ ఇచ్చేది కాక, ఇవన్నీ ఆడ పెడతాం మనం. ఎన్ని ఇయ్యాలి మావా? లేకపోతే కుదరదా? నువ్వు వేసుకోవాలన్నావు అనుకో, ఏదో మాసి తీసుకుని వేసుకుని వస్తారు. బాగా కనబడబడ్డా గ్లామర్ గా. కాస్ట్యూమ్స్ కూడా మనేనా? మనే. సరే అయితే ఎందుకు మాట్లాడు. కాస్ట్యూమ్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారా? తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఎంత తీసుకుంటాడు ఆయన? ఏం మామూలే 10,000. 10,000 ఆడ తగ్గటమే లేదు. నువ్వా
10,000 మరి ఆయన కూడా 10,000 ఏమన్నా ఒక 1000 ఏమైనా తగ్గుతుందేమో ఆలోచించరా స్వామి. లెక్క కరెక్ట్ గా ఉంటది కదా, అందుకని 10,000 రౌండ్ ఫిగర్ చేస్తున్నాను. నువ్వు చేస్తావు ఇట మాకు కదా ఇడ మామ Last time ఎందుకు అరుస్తున్నావు? అరిచేది కదా మామ. ఇడ పెట్టేవాడికి తెలుస్తుంది. ఇక ఊ నరిస్తే నువ్వు చూసుకుని పోతా. వద్దులే ఇంత దూరం చేసి నువ్వు మళ్ళీ పోతావు. సరే ఇప్పుడు 10,000 అంటావు, కాస్ట్ మొత్తం వాడు తెచ్చేస్తాడు. అంతేనా? సరే ఇంక పోతే ఇంకేం లేవులే, అక్కడికి ఆపేస్తాంలే మావా. ఏంది ఆపేదే? ఆ, గుడ్డలు అన్ని తెచ్చుకోమంటివి. అవును. మొహానికి పూయి పెళ్ళే ఏంది పూసేదే? మేకప్. మేకప్ లేదు, నేచురల్. మేకప్ లేకపోతే ఈ మొహాన్ని ఎవడన్నా చూస్తాడా? ఈ మొహాన్నే కదా చూస్తున్నారు ఇప్పుడు దాకా. అందుకే ఛానల్ ఆడ ఉండేదే. అంతేనంట. నీట్ గా చేసి గ్లామర్ గా పెడితే నీ హీరోయిజం ఉన్న ఫేస్ కనబడితే అలా లేస్తుంది ఛానల్. అట్లా లేచే పని అయితే కావాల్సిందే. అది లెక్క. మేకప్ మ్యాన్ కావాలి నాకు. అవును, తెచ్చుకోవాల్సిందే. ఖచ్చితంగా. మంచి వాడమను, బ్రహ్మాండం వాడతాడు. జాగ్రత్తగా. జాగ్రత్త ఏముంది, అసలు నీ ఫేస్ మొత్తం మారిపోద్ది అంతే. అట్లా మారితే వాళ్ళు గుర్తుపెట్టబడలే జనం, మళ్ళీ గుర్తుపడతారు. బాగుంటది, అందంగా చేస్తాడు. అది చెప్పారు. మేకప్ ఆర్టిస్ట్ అంతే కదా ఉండాలి. ఆయనకు కూడా 10,000 కదా. కామనే. అదేలే ఇంకా నువ్వేం తగ్గించు, రోజు తగ్గిస్తానన్నా నువ్వేం తగ్గించేటట్టు కదా. లేదు లేదు లేదు, మనకి చాలా బాగా బావాలి. మేకప్ ఆర్టిస్ట్ 10,000 మావా. ఈ లెక్కన ఇప్పుడు మనం 60,000-70,000 రూపాయల డబ్బులు అయిపోతున్నాయా ఒక స్కిట్ చేయటానికి? 60-70,000 చెప్పి ₹1,00,000 వేసుకో. ఏందా ₹1,00,000 అవుద్దు మావా, అడ్జస్ట్ చేసి లోపల. ఒక స్కిట్ కి ₹1,00,000 యూట్యూబ్ పెట్టడానికి రా. నేను నిన్ను అడిగాను చూడు సలహా, స్కిట్ తీయాలి మామా, యూట్యూబ్ ఛానల్ డెవలప్ కావాలి మామా అని. నా చెప్పుతో నేను కొట్టుకోవాలరా. ఎందుకు? నాది కొత్త చూపు. ఆ